హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. పదాన్ని ఆ పార్టీలో జస్ట్ తనకు వ్యతిరేకంగా అయ్యిందని ఆవిడ గురించి ఎంత నీచంగా మాట్లాడారండి. వాళ్ళే సునీతమ్మ గురించి ఎంత మాట్లాడారండి నీచంగా. తండ్రిని సొంత బాబాయ్ రక్తం మరిగిద్దండి. మీరే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చంపారని. చెల్లెలు పోయిన ఘోషించింది అక్కడ. సొంత చెల్లెలు కూడా చెప్పింది. ఇదే అవినాష్ సాక్ష్యాలు ఎవరైతే చేశారో వాళ్ళే డైరెక్ట్ గా ఓపెనింగ్ గా చెప్పారు. సొంత చెల్లెలు అంటే అడిగింది, అన్నా దీని సంగతి తేల్చాలన్నా, ఇది మన సొంత బాబాయ్ అన్నా అని. ఆ చెల్లిని పరమ దుర్మార్గురాల్లాగా చాలా చిల్లర మనిషిలాగా క్రియేట్ చేసేసి ఎంత దారుణంగా మాట్లాడారండి. తన అభిమాని ఇది అంటే దీన్ని ఏమంటారో ఏమో నాకు భాష తెలియదు సార్. చాలా అన్యాయంగా పరిపాలన దగ్గర చెల్లెలు చెప్తానే ఉంది, మా అన్నకి తేడా మనిషి, మా అన్న వల్ల కాదు. ఇవన్నీ కూడా పడ్డాయండి మన ఎలక్షన్లో. ఆమె ఇంకా లెక్కే ఉంది సార్. తనకి ఈ సంబంధాలు బాంధవ్యాలు ఉండుంటే పరిపాలన చాలా బాగా చేసేవాడు. నేర్చుకునేవాడు. తను సింపతి అనే ఒక కార్డు మీద వచ్చి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అనేది పక్కన పెట్టి, జనంలోనేమో 3000 కిలోమీటర్లు తిరిగావా, జనానికి దూరంగా చుట్టూ కంచె వేసుకుని ఐరన్ కంచె వేసుకుని బతుకుతావా, సెక్రటరియట్కి పోలేవా, జర్నలిస్టులను కలవలేవా, జర్నలిస్టుతో మీటింగ్లు పెట్టలేవా. ఎక్కాడా లేదా ఎక్కిన రోజు నుంచి జర్నలిస్టులతో కలుస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటి అసలు ఢిల్లీ వెళ్లే ముందు కూడా జర్నలిస్టులు అంటే ఇప్పుడు ఇది వారదండి, ప్రజలకిను ప్రభుత్వానికి వారది జర్నలిస్టులు. వాళ్ళతో కలగకపోతే నువ్వేం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అని ప్రజలు ప్రెస్ మీట్ తెలిసింది. ముందుకు వచ్చి మాట్లాడింది లేదండి లాస్ట్ 5 years లో. ఎలా ఉంటుందంటే అండి అసలు లేదు. నేను చెప్తాను కదా, అతను ఒక ఎంపైర్ అండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజాస్వామ్య దేశాల్లో పనికిరాడు. ఆయన ప్రజాస్వామ్య దేశాల్లో ఆయనతోని కాని పని. నియంతృత్వం ఉన్న చోట చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే అరెస్ట్ చేశావు. ప్రజలు ఏం చేశారో చెప్పారు. అన్న క్యాంటీన్లు ఏం చేసి మీ నాన్న పేరు పెట్టు, పేదవాడికి అన్నం పెట్టేది రోజు. ఆ ప్రజావేదిక ఎందుకు కూల్చేశావు? చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గోడ కట్టి పడేసి అక్కడి నుంచి నడిపించు. ప్రజావేదిక ఏం చేసింది, ఎందుకు కూల్చేశావు? చెయ్యాలనుకున్నప్పుడు ఎన్ని రకాలుగా పోలవరం రివర్స్ టెండరింగ్ అని చెప్పి 1700 కోట్ల రూపాయలు తగ్గించానని చెప్పి మీరు అక్కడ లిటరల్గా ఒక చిన్న ఇసుక పోసే కార్యక్రమానికి 3000 కోట్ల రూపాయలు ఇచ్చారండి కాంట్రాక్టర్. చాలా చాలా అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే, నేను అంబటి రాంబాబు గారు అన్నాడు, నాకు అర్థం కాలేదండి ఇది, అసలు నాకే అర్థం కాలేదు. నీకెందుకు అర్థమైంది? మీ ఉద్దేశం అసలు ప్రజలు, ప్రభుత్వం, లేదంటే పరిపాలన, ప్రాజెక్టులు, రోడ్లు, ఇది ప్రజాస్వామ్యం అంటే, సమాజం అంటే ఇది వదిలేసి రోడ్లు వేయడంట. బడులు బాగు చేయించాను, బడులు ఐబీ గురించి, కరికులం గురించి, అన్నిటి గురించి అక్కడ ఒక అతను ఉంటాడు, ఒక పంతులు గారు ఉంటాడు, రాసిస్తాడు మొత్తం. అది మాట్లాడుతుంటాడు అతను. ఇంత మించి ఏం చేయడు అతను. మొత్తం ల్యాండు, మైను, శాండు, లిక్కరు ఎన్ని వస్తాయి తెలుసా? అవును, కొన్ని లక్షల కోట్ల రూపాయల సంపాదన బయటకు వస్తాయి. లక్షల కోట్లు కావచ్చు, కనీసం 1,00,000 కోట్ల లోపైన ఉంటుంది. ఎంతో 100 కోట్లకి కేజ్రీవాల్ లోపలేసారే. అవును, 1000 కోట్ల రూపాయల సంపాదన ఎవరి కోసమే? ఇది కర్మని చుట్టూ తిరిగి వస్తుంది. ఈ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా చూడండి, వాళ్ళకి తొందరలోనే నేర్పిద్ది ప్రకృతి. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? కానీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.